నమస్తే. ఈరోజు మనము ప్రిస్మాస్ బ్యూటీ వల్ల ఇంకొక అద్భుతమైన ప్రోడక్ట్‌ని పరిచయం చేసుకోబోతున్నాం. అంటే నేను పరిచయం చేసుకోబోతున్నా. మీకు ఆల్రెడీ తెలిసుంటది. బట్ నేను ఈరోజే సార్ దగ్గర అడిగి తెలుసుకోబోతున్నా దీని గురించి. ఎందుకంటే వీళ్ళ ప్రొడక్ట్స్ ఎంత సక్సెస్‌ఫుల్ ఉన్నాయి అనేది ఎవరో చెప్తే నేను చాలా సార్లు విన్న తర్వాత వాడడం మొదలుపెట్టిన కొన్ని. వాడిన తర్వాత నాకు నిజంగా అరే! చెప్పేది నిజమేలే ఈళ్ళేంది ఉత్తిగా గ్యాస్ కొడతలేరా అనిపిచ్చింది నాకు. దానివల్ల ఈరోజు ఇంకొక ప్రోడక్ట్ ప్రిస్మాస్ బ్యూటీ వల్ల పర్ల్ సాఫ్ట్ మాయిశ్చరైజింగ్ లోషన్ గురించి మనం మాట్లాడబోతున్నాం. డాక్టర్ రాజశేఖర్ గారు కాస్మెటాలజిస్ట్ అండ్ సర్జన్. సార్ నమస్తే. సో సార్ యాక్చువల్‌గా మీ ప్రొడక్ట్స్ అన్నీ గూడా అంటే రకరకాల ప్రొడక్ట్స్ వస్తున్నప్పుడు మార్కెట్‌లో ఇప్పుడు పర్ల్ క్రీమ్ ఒకటి ఏదైతే ఉందో ఇంతకు ముందుది మీకు అది చాలా సక్సెస్‌ఫుల్ క్రీమ్. అసలు దాని గురించి కూడా చాలామంది చాలా ఫోన్‌లో మాకు క్రీమ్ దొరకట్లేదు. అట్లాంటి ఒక సక్సెస్‌ఫుల్ క్రీమ్ లాంచ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు పర్ల్ సాఫ్ట్ మాయిశ్చరైజింగ్ లోషన్. ఇది ఎగ్జాక్ట్‌లీ దేనికోసం సార్? ఎందుకంటారు? ఆ క్రీమ్స్ అన్నీ ఏంటంటే మామూలుగా రెగ్యులర్ క్రీమ్ ఉండడం, దానికి ఇంగ్రీడియంట్స్ కాంపోజిషన్ ఏమున్నాయని మనకు తెలియకపోవచ్చు. దిస్ ఈస్ ప్రిస్మాస్ బ్యూటీ నుంచి యాజ్ సచ్ మనకి ఇది 90% న్యాచురల్ అండ్ 10% కాస్మెటిక్ అనేది ప్రామిస్ ఉంది కదా. అవును. ఆ ప్రామిస్లో మనకి మల్టిపుల్ ఇంగ్రీడియంట్స్ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, న్యాచురల్ ఆయిల్స్, న్యాచురల్ బటర్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, ఓహ్! అలా రకరకాల ఎక్స్ట్రాక్ట్స్, డ్రై ఫ్రూట్స్ నుంచి అలా రకరకాల ఎక్స్ట్రాక్ట్స్ నుంచి ఓకే. తీసినట్టుగా తయారైన వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది నయసినమైడ్ అన్నింటిలో ఉంటుంది ఇవి మధ్యన. రెగ్యులర్‌గా అన్ని సిరమ్స్‌లో, క్రీమ్స్‌లో వింటున్నాం మనం. అలాగా ఇప్పుడు ఒక పారాసెటమాల్ టాబ్లెట్ ఉంది, రకరకాలు ఉంటాయి కానీ ఒకటి బాగా పనిచేస్తుంది, వేరే పని చేయవు. యాహ్! అలా నయసినమైడ్ ఉన్నా కూడా దాంట్లో ఉన్న మాలిక్యులర్ వెయిట్, నానో టెక్నాలజీని బట్టి దీంట్లో నయసినమైడ్, టీ ట్రీ ఆయిల్, టీ ట్రీ ఆయిల్. యాహ్! కానీ పైన్ బార్క్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఏంటి? ఎగ్జాక్ట్‌లీ. అసలు పైన్ అది. బార్ ఎక్స్ట్రాక్ట్ అనేది మీరు ఎక్కడైనా చూసారా? అంటే ఏ ప్రొడక్ట్ పైనైనా, ఏ క్రీమ్ పైనైనా ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? ఏవేవో ఎక్స్ట్రాక్ట్ చూస్తాం సార్. కానీ ఈ పైన్ బార్ ఎక్స్ట్రాక్ట్ అనేది చాలా కొత్తగా ఉంది. ఎగ్జాక్ట్లీ. కానీ దాన్ని మాయిశ్చర్గా బ్యాలెన్స్ చేయడానికి దాని ప్రాసెస్ చాలా డిఫికల్ట్. ఓకే. బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ గ్లూటాథయోన్, లైక్ ఓహ్! ఎనెస్టెల్సిస్టీన్, ఓకే. పిక్నోజినాల్ అంటారు. ఓకే. పిక్నోజినాల్ అనేది పైన్ బార్క్ ఎక్స్ట్రాక్ట్ నుంచి వచ్చే ఒకలాంటి ప్రోడక్ట్ అనమాట. సో పైన్ బార్క్ ఎక్స్ట్రాక్ట్స్ కొన్ని ఎక్స్ట్రాక్ట్స్తో పాటు అలాగే వీట్ జమాల్ అని, సోయాబీన్ ఆయిల్ అని, అలాగే టీ ట్రీ ఆయిల్ అని, కొన్ని రకాల బటర్స్ అని, అలాగే ఇక్కడ మీరు ఇంగ్రీడియంట్ చూస్తే సెరమైడ్స్. యెస్. సెరమైడ్స్ అనేది ఇప్పుడు కొత్తగా వస్తున్నమాట. బయోసాక్రైడ్స్ అనేది ఇంకొక 2-3 సంవత్సరాల తర్వాత మనం వినబోయే మాట. ఓహ్! స్కిన్కి సంబంధించిన న్యాచురల్ మాయిశ్చర్ లెవెల్స్, యాంటీ ఏజింగ్ క్వాలిటీస్, ఆ షైన్, ఆ బ్రైట్నెస్, మాయిశ్చరైజింగ్ని జిడ్డు లేకుండా. ఇప్పుడు మీరు ఇందాక ట్రై చేశారు, అవును. అప్లై చేసుకున్నారు. అవును, హౌ వాజ్ ద చెప్పాను. ఫీల్? అసలు జిడ్డు లేదు అండ్ పెట్టుకున్న ఫీలింగ్ ఇప్పుడు ప్రస్తుతం కూడా లేదు అసలు. ఎగ్జాక్ట్లీ. నాకు. సో ఈవెన్ ద ఫ్రాగ్రెన్స్ ఇస్ ఆల్సో న్యాచురల్ ఫ్లవరల్ అండ్ శాండల్ ఫ్రాగ్రెన్స్ లా వస్తుంటుంది, వెరీ న్యాచురల్. సో ఇందులో ఫ్రాగ్రెన్స్ కోసమైనా, మాయిశ్చర్ లెవెల్ బ్యాలెన్స్ కోసమైనా ప్రోడక్ట్స్ ఏది ఉన్నా కూడా అన్నీ కూడా మోస్ట్లీ న్యాచురల్ ప్రోడక్ట్స్ అవడంతో, హార్డ్లీ 10% కాస్మెటిక్ అవడంతో ఏంటంటే దీని ఎఫికసీ మనం వాడుతుంటే మీరు అన్నట్టు ఏదైనా ఎవరో సోప్ వాడారు, ఒక నెల రోజులకి బాగుంది సార్, చాలా తేడా కనపడింది, పొద్దు నుంచి ఒక 7-8 మంది నుంచి వినుంటాను. ఓకే. తర్వాత అలా రకరకాల హెయిర్ ఆయిల్, పాల్క్యూర్ హెయిర్ ఆయిల్ ఉంది, అలాగే డాండ్రఫ్ షాంపూ ఉంది, అలా రకరకాల ప్రోడక్ట్స్లో ఇది వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ పర్ల్ సాఫ్ట్ మాయిశ్చరైజర్. ఓకే. చాలా అద్భుతంగా ఇప్పుడు మనకు వచ్చేది వర్షాకాలం, తర్వాత వింటర్. నిజంగా మీరు మాయిశ్చరైజర్ రాస్తే వింటర్ అనుకోండి ఎక్కువ మాయిశ్చర్ రాయాలనిపిస్తుంది. బట్ దీని బ్యాలెన్స్ ఏంటంటే నానోజెల్ టెక్నాలజీ వలన పెనిట్రేషన్ బాగుండి పైనే జిడ్డు ఉండిపోయి పారాఫిన్, వ్యాక్స్, పెట్రోలియం జెల్లీ రకరకాలు కలుపుతుంటారు. ఇట్లా ఇవి ఉండవు. ఓకే. ఎవ్రీథింగ్ ఈజ్ న్యాచురల్. ఓకే. సో దట్ ఈస్ వాట్. దీనివల్ల ఏమవుతుంది, రకరకాల చిన్న యాంటీ టాక్సిక్ డిపాజిట్స్ రావడం, అనీవెన్ టోన్ ఉండడం, మాయిశ్చర్ సరిగ్గా లేకపోవడం, ఆ షైన్ బ్రైట్నెస్ తగ్గిపోవడం, డ్రై ఫీల్ రావడం, కొంచెం డ్రై. ఫర్ ఎగ్జాంపుల్ పింపుల్ ఫేస్ వాషెస్ వాడారు, డ్రై అయిపోయి ఫ్లేకీ అయిపోతుంది. అప్పుడు వేరే మాయిశ్చరైజర్ వాడితే మాయిశ్చర్ ఎక్కువ ఉండి దాని జిడ్డు వల్ల ఇంకా పింపుల్స్ రావచ్చు అనే భయం ఉంటుంది. బట్ దీనివల్ల అది ఉండదు. ఓకే. బ్యాలెన్సెస్ ద మాయిశ్చర్ బట్ నాన్ గ్రీజీ. కానీ ఇప్పుడు వరకు నాకు మాయిశ్చరైజర్స్ అంటే ఒక థాట్ ఉండేది సార్. అంటే నాకు ఏమని అనిపించేది అంటే మాయిశ్చరైజర్స్ పెట్టుకుంటే
మహా అయితే ఒక గంట సేపు పనిచేస్తుంది, అంతకు మించి ఇంకేం ఉండదు. దాని తర్వాత మళ్ళీ తీసుకుని మళ్ళీ రుద్దుకోవాలనిపిస్తుంది. అండ్ దాని తర్వాత కూడా దాని వల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదు, బట్ కంటికి కనబడడానికి ముట్టుకోవడానికి మాత్రమే దాని ప్రయోజనం అన్న అలా ఫీలింగ్ లో జిడ్డుగా ఉండేదాన్ని. పైకి ఉండేది దాంట్లో లోపలికి అబ్జార్బ్ కాని ఇంగ్రీడియంట్స్ దే నాట్ రియల్లీ దట్ యూస్ఫుల్. ఓకే ఏ ఇంగ్రీడియంట్ లోపలికి అబ్జార్బ్ అయ్యి మీ స్కిన్ మీద పనిచేసి స్కిన్ లోంచి ఆ ఓకే మాయిశ్చర్, ఆ హైడ్రేషన్, ఆ తేమ, ఆ షైన్, ఆ బ్రైట్నెస్ అన్ని క్రియేట్ కావాలి. ఓకే అటువంటి ఇంగ్రీడియంట్స్ లో ప్రిజ్మాస్ బ్యూటీలు ఎన్నో ఉండగా దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్. ఓకే. సో అట్లాంటివి ఆల్రెడీ చేసున్నారు కాబట్టి దానిపైన ఇంకా 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 బెటర్‌గా ఇంకేమి ఇయ్యొచ్చు అన్న ఒక కసితో ఉంటారు కావచ్చు సార్ ఎప్పుడు. అందుకోసమే ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ వస్తాయి. అండ్ చూడండి ప్యాక్ గూడా. వీళ్ళ ప్యాక్‌లన్నీ కూడా చాలా ఈజీగా, సింపుల్‌గా, చాలా స్మార్ట్‌గా ఉంటాయన్నమాట. సో ఇట్లా టింగ్ మ్యాగ్నెట్ ఉందన్నమాట. జస్ట్ ఇట్లా ఓపెన్ చేసేసి ఇది వాడుకోవచ్చు. అండ్ నిజంగా కూడా క్రీము మంచి స్మెల్ ఉంది. నేను ఇందాక నిజంగా చేతి పైన రాసుకున్నా. సో అంటుకుంటలేదు, అసలు పెట్టుకున్న ఫీలింగ్ కూడా లేదు. సో వాడుతూ ఉంటే మాత్రం మంచి షైన్ కూడా ఉంటుంది అని అన్నారు మీరు. డెఫినెట్లీ. సో అండ్ ఇంకొకటి ఏంది అని అంటే అస్సలు మాట్లాడుకోవాల్సిన ముచ్చట, ఇప్పుడు కొత్తగా వింటున్న పదంతో పాటు సిరమైడ్స్ అని ఇంకొకటి ఏదైతే ఒక 2-3 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ తర్వాత బయోసాకరైడ్స్. ఎస్ బయోసాకరైడ్స్ బయోసాకరైడ్స్ దీంట్లో ఫుల్లీ లోడెడ్, సెరమైడ్స్ ఫుల్లీ లోడెడ్, ఓకే నయాసినమైడ్ లో బాగా హై అండ్ కాంపోనెంట్ ఆఫ్ నయాసినమైడ్ ఫుల్లీ లోడెడ్, ఓకే పిక్నోజినాల్ పైన్ బార్క్ ఎక్స్ట్రాక్ట్ వైటనింగ్ ఉపయోగపడుతుంది, అది ఫుల్లీ లోడెడ్, ఓకే టీ ట్రీ ఆయిల్ పింపుల్స్ కంట్రోల్ చేస్తుంది, అది ఫుల్లీ లోడెడ్. మాయిశ్చరైజ్ చేస్తూ మీకు పింపుల్స్ని కంట్రోల్ చేస్తూ మీకు హైడ్రేషన్ ఇస్తూ యాంటీ ఏజింగ్గా ఉపయోగపడుతూ మంచి షైన్ని, సాఫ్ట్నెస్ క్రియేట్ చేయగల మాయిశ్చరైజర్ ఎక్కడ ఉంటుంది? అసలు నిజంగా ఈవెన్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర ఎవరైనా వాడచ్చు. ఏ ఏజ్ నుంచి సార్? ఏం 1 year old కూడా, 1 year old కూడా. ఓ అసలు ఏ కంపెనీ వాళ్ళు కూడా ఇంత సాహసం చేయరు. ఇట్ ఈస్ బ్యాలెన్స్ ఫర్ ఎవ్రీ ఏజ్ గ్రూప్. వెరీ నైస్. అది సో దీన్ని బట్టి ఇప్పుడు కొంచెం నమ్మకం వచ్చేసింది నాకు. ఏంది అని అంటే చిన్నపిల్లలు 1 year old కూడా వాడొచ్చు అంటున్నారు అంటే అసలు దీంట్లో ఏమేమో కలిపినాము, రాబోయేటివి కలిపినాము అనగానే కొంతమంది బెదిరిపోతారు. ఉంటే భయపడాలి. ఎగ్జాక్ట్లీ. పారాబిన్, వ్యాక్స్ అటువంటివి ఉంటే వాటిని భయపడాలి. కరెక్ట్ గా బ్యాలెన్స్ చేశారు. బ్యాలెన్స్ చేసి కెమికల్స్ అసలు లీస్ట్ థింగ్ ఇస్ కాస్మెటిక్ కోసం ఉండడు అంతేగా. కాస్మెటిక్ ఇప్పుడు ఫ్రాగ్రెన్స్ అని యా యా చిన్న చిన్న ఇట్లా యాడ్ చేయడం తప్ప మిగతా అన్ని న్యాచురల్. ఓకే. సో పారాబిన్ ఫ్రీ ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం, సల్ఫేట్ ఫ్రీ ఇట్లాంటివి ఎన్నో చూస్తూ ఉంటాము. బట్ నిజంగా చిన్నపిల్లలు కూడా వాడదగ్గ ప్రోడక్ట్ అని చెప్తున్నారు అని అంటే ఎంత సేఫ్ ప్రోడక్ట్ అనేది మాత్రం నాకు చాలా బాగా అర్థమైంది. సో నేను కూడా తప్పకుండా ఇది వాడతా సార్. ప్యాక్ బాగా నచ్చింది నాకు. సో డెఫినెట్గా దీన్ని నేను కూడా వాడతా, మీరు కూడా వాడండి. పైన్ బార్క్ ఎక్స్ట్రాక్ట్ అనేది కొత్తగా ఉంది కాబట్టి, అండ్ ఇప్పుడు వరకు నాకు తెలియని ముచ్చట అదే సార్. పైన్ బార్క్ ఎక్స్ట్రాక్ట్తోని చాలా స్కిన్కి అడ్వాంటేజెస్ ఉంటాయి అన్న విషయము చాలామందికి తెలియదు. పైన్ బార్క్ ఎక్స్ట్రాక్ట్తో స్కిన్కి బాడీలో టాక్సిన్స్ తీసేటటువంటి యాంటీ ఆక్సిడెంట్లో ఒక పార్ట్, స్కిన్ వైట్నింగ్కి వాడేటువంటి కొన్ని కాంపోనెంట్స్లో పైన్ బార్క్ ఎక్స్ట్రాక్ట్ పిక్నోజినాల్ ఈజ్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. ఓకే. యాంటీ ఏజింగ్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. కావాల్సిందే అది కదా మనం క్రీమ్ వాడితే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇలాంటి ఒక మంచి ప్రోడక్ట్ని మా కోసం లాంచ్ చేసినందుకు. డెఫినెట్గా దీనిపైన కూడా ఫీడ్బ్యాక్ ఇస్తాను నేను వాడి. సో ఒక్కసారి నమ్మకం కలిగిన తర్వాత వీళ్ళ ప్రోడక్ట్స్ వాడొచ్చు అన్న ఫీలింగ్ ఆటోమేటిక్గా కలుగుతుంది. ఇక ఏవేవో కొనుక్కునే బదులు ఇదే కొనుక్కోవాలనిపిస్తుంది అన్నట్టు. సో నాకు కూడా అదే ఫీలింగ్ ఉంది. డెఫినెట్గా నేను వాడి దీని గురించి నెక్స్ట్ టైం చెప్తాను సార్ నేను. వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.